అన్నీ అబద్ధాలు చెప్పుకు నువ్వు. నేను అబద్ధాలు చెప్తానా? ఉన్నదే కదా చెప్పేది. సరే, ఆ తర్వాత? నువ్వు నీ చేతులతో ఇలా నా షర్టు పట్టుకుని ఇలా దగ్గరికి లాగి నువ్వు చాలా మంచోడివి చెర్రీ అని చెప్పావు. అయ్యో దేవుడా, ఇంకా అయిపోలేదు బంగారం. ఇంకా అక్కడ పిక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చానా? కార్ ఆపిన తర్వాత దిగు అంటే నువ్వు దిగట్లేదు. నేను దిగలేను చెర్రీ అని కూడా అన్నావు. అప్పుడు నేను నిన్ను దించడానికి వస్తే నువ్వు ఇలా చెయ్యి పట్టుకుని నా భుజం మీద తలపెట్టి సినిమా హీరోయిన్ లాగా పడుకున్నావు. నేను మరి ఇంత ఓవర్ చేశానా? ఇదేముంది బంగారం, ఇంకా అసలైంది మిగిలింది. ఏంటది? ఇంకేముంది, నిన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చానా? మీ అమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఏంటిది అని గట్టిగా కేకలేసింది. అప్పుడు నేను బిత్తరపోయాను. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా? ఏమన్నాను? నా భర్త నువ్వెవరు అడగడానికని మా ఆయన ఎత్తుకుంటాడు, పో నువ్వు అని మీ అమ్మని అన్నావు. మా మమ్మీతో నేను అలా మాట్లాడతానా? వీడియో తీసి పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు నీకు ప్రూవ్ ఎలా చేయను? సరే, తర్వాత? ఇంకేముంది, ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాను. అప్పుడు నిన్ను పడుకోబెట్టి వెళ్ళబోతున్నానా? ఇలా నా చేయి పట్టుకుని ఇలా లాగేసావు. నేను నిన్ను బెడ్ మీదకి లాగానా? అవును, అప్పుడు కూడా ఇలానే ఉన్నావు. అప్పుడు నువ్వు ఒక మాట మంచిగా చెప్పావు, గుర్తొచ్చిందా? సరే చెప్తాను విను. చెర్రీ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండు అని అన్నావు. ఆపుతావా? ఇంత చేశాక కూడా గుర్తుకు రావట్లేదా నీకు? లేదు. నిన్ను ఇదిగో ఇలా బెదిరిస్తే గుర్తొస్తుంది అనుకుంటున్నావా? అక్కడ అసలు ఏమైనా జరిగుంటేనే కదా. నువ్వు కమల్ హాసన్లా ఓ యాక్టింగ్ చేసినంత మాత్రాన జరగంది గుర్తు చేసుకుంటే ఎలా వస్తుంది? నక్షు, నక్షు, అబ్బో, దీనికి ఎలా గుర్తు చేయాలరా బాబు? అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు, చూడాలి. బావా, బావా, ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్. మళ్ళీ ఏ కారణంతో వచ్చావు? జెన్యూన్ రీజన్తోనే వచ్చాను బావా. నీకన్నీ జెన్యూన్ రీజన్సే కదా. సరే, ఏంటది చెప్పు. సునందాదేవి మేడం కాల్ చేశారు. మన ఫోటోస్ అప్లికేషన్ మీద పేస్ట్ చేసి డీడీ తీసి పంపించమన్నారు. ఈరోజే లాస్ట్ డేట్ అంట. నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వు బావా. ఎన్ని కావాలి? ఒకటివ్వు. అయ్యో, చూసుకోవా. బావగారు కాల్ చేస్తున్నారేంటి? హాయ్ హాయ్ బావా. బావా, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నాను. మీరా భూమితోనే ఉన్నారు కదా? లేదు లేదు తారా, నేను నా రూమ్లోనే ఉన్నాను. నాకు బాగా తెలుసు మీరు దాంతోనే ఉన్నారు.
రే తారా. అవును, షష్, ఏ, నేను నా బావతోనే ఉన్నాను. ఉండు. అయితే ఏంటి ఇప్పుడు? ఏయ్, నీకు బుద్ధి లేదా? ఏం చేస్తున్నావు? చూసావా అన్నయ్య, చూసావా నేను చెప్పిందే నిజం కదా. ఏంటి బావా ఇది? నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకొకరితో ఉన్నారు. అది కాదు బావా, తను ఎందుకు వచ్చిందంటే అన్నయ్య ఏంటన్నయ్య, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అరే మీరందరూ అనుకున్నట్టు కాదు. భూమి ఒక పని మీద వచ్చిందిరా. ఏం పని? పెళ్లికి ముందు ఇలా అన్న కలిసేది. నాకు ఈ లైఫ్ వద్దు, నాకు అసలు ఈ లైఫే వద్దు. తారా, 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 గగన్ గారు మీరు లేని లైఫ్ నాకు అస్సలు వద్దు, నాకొద్దు అంతే. తారా, తారా, తారా. తారా, తారా ఆగు. తరా నో. తారా ప్లీజ్, తారా ఆగు, తారా వద్దు. తారా స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు? అయ్యో వద్దు తారా. తారా, నా చెల్లికి న్యాయం చేయలేకపోతే చావాల్సిందే నా చెల్లి కాదు, నేను. ధ్రువ ఏం చేస్తున్నారు? బావా, బావా నో, బావా ప్లీజ్. ధ్రువ ఆగండి, ధ్రువ. ధ్రువ నా చెల్లి కన్నీళ్లు చూసి బ్రతికేంత స్వార్థపరుని కాదు నేను. బావా నో, బావా. అన్నయ్య చూడన్నయ్య, అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ఆపన్నయ్య ప్లీజ్. అన్నయ్య ఆయన లేకపోతే నీ బతకలేనన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఆపన్నయ్య వాళ్ళని. బావా నీకు పిచ్చి పట్టిందా? నేనాగినా నా చెల్లి ఆగదు బావా. ఒకసారి తారకి ఇవ్వండి ఫోన్, నేను మాట్లాడతాను. చెప్పండి. తారా ప్లీజ్, మీ అన్నయ్యని ఆపండి. మీరేం చేసుకోకండి ప్లీజ్, నా మాట వినండి ఒక్కసారి. ఓకే, మీరేం చెప్తే నేను చేస్తాను. ఏమైంది ఇప్పుడు? ఏం చెప్పినా చేస్తారా? అవును చేస్తాను. అయితే రేపు పొద్దున్నే మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. తారా రేపు ఏ పెట్టించలేవా? అనయ్య అగి పెట్టివ్వు. చచ్చిపోతాను. నో 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 తారా నో. చావమంటావా లేక ముహూర్తాలు పెట్టిస్తావా? ఓకే ఓకే, రేపే నేను ముహూర్తాలు పెట్టిస్తాను.